వెల్కమ్ టు తెలుగు మైత్రి ఫర్ ఫన్ టైం. సరదాగా కాసేపు నవ్వుకుందాం. రాఘవ, ఆఫీస్కి రాకుండా ఇంట్లో కూర్చొని నీ బట్టలు ఉతుక్కుంటున్నావా మావా? రవి, నా బట్టలు నేనెందుకు ఉతుక్కుంటాను? వాషింగ్ మిషన్లోనే వేస్తాను. ఇవి మా ఆవిడ బట్టలు. తనకి వాషింగ్ మిషన్లో వేస్తే నచ్చదు, చేత్తోనే ఉతకాలట. భార్య, ఏవండి, మీ రెడ్ కలర్ షర్టు ఉంది కదా, అది ఇస్త్రీ చేస్తూ ఉంటే కాలిపోయింది, సారీ. భర్త, మరేం పర్వాలేదులే, అలాంటిదే ఇంకొకటి ఉంది కదా, అది వేసుకుంటానులే, యూ డోంట్ వరీ. భార్య, అది నాకు తెలుసుగా, అందుకే ఆ షర్టులో నుంచి ఒక చిన్న ముక్క కట్ చేసి ఈ కాలిపోయిన షర్టుకి అతుకు వేసి కుడుతున్నానండి. లక్ష్మి, స్వామీజీ, ఏ పని చేసినా ఉల్టా పుల్టా అవుతుంది, ఒక్క పని కూడా సవ్యంగా జరగట్లేదు, నా సమస్యలకు పరిష్కారం చెప్పండి. స్వామీజీ, మీ సమస్యలు తగ్గిపోవాలంటే మీరు వండిన ఆహార పదార్థాలను మొదటగా ఏదైనా మూగజీవాలకు పెట్టి ఆ తర్వాత మీరు తినండి, అప్పుడు మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. లక్ష్మి, నేను అలాగే చేస్తున్నాను స్వామి, మొదటగా మా ఆయనకి మా అత్తకి పెట్టిన తర్వాతే నేను తింటాను. స్వామీజీ, మూగజీవులు అంటే నోరు లేని మనుషులని కాదమ్మా అర్థము, ఏదైనా పశుపక్షాదులు అని. భార్య, నాకు ఒంట్లో బాగోలేదండి, అందుకని ఇవాళ వంట చేయలేదు. భర్త, అయ్యో అలాగా, నిన్ను షాపింగ్కి తీసుకెళ్దామని ఈరోజు ఆఫీస్ నుండి త్వరగా వచ్చేసానే. పోనీలే, నువ్వు రెస్ట్ తీసుకో, మరెప్పుడైనా వెళ్దాం. భార్య, అబ్బే అదేం లేదండి, ఊరికే తమాషాకే అలా చెప్పాను, ఇప్పుడే రెడీ వస్తాను, షాపింగ్కి వెళ్దాం. భర్త, నేను కూడా ఊరికే తమాషాకి అలా చెప్పాను, ఇక వెళ్ళి వంట చెయ్యి, కలిసి భోంచేద్దాం. భర్త, ఇంటి పని వంట పని ఒక్కదాన్నే చేసుకోలేకపోతున్నాను అని అంటున్నావు కదా, అందుకే నీకు పనిలో సాయంగా ఉంటుందని ఈ అమ్మాయిని తీసుకొచ్చాను. భార్య, తెస్తే తెచ్చారు కానీ నాకేదో అనుమానంగా ఉంది, ఈ అమ్మాయి నన్ను మాటి మాటికి అక్కయ్య అక్కయ్య అని పిలుస్తోంది, నాకు అస్సలు నచ్చట్లేదు. భర్త, అలాగా, అక్కయ్య అంటుంటే నచ్చట్లేదా? పోనీలే, చెల్లి అని పిలవమని చెప్తాను. ఇలాంటి మరిన్ని ఫన్నీ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.